అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలోనే ఒక చెరగని మచ్చలాగా ఈ సంఘటన నిన్న రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం మాధవరంలో మన పాలా సుబ్బరాయుడు గారి కుటుంబం, సుబ్బారావు గారి కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన తెచ్చిన జీవో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే జీవో ప్రకారం ల్యాండ్ ఏదైనా డీకేటీ పట్టా, అనుభవంలో ఉండే పట్టాని ఎవరైనా దొంగగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేకపోతే అనుభవంలో ఉండేది రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పద్ధతి ఉండేది. ఇప్పుడు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చేసి, అంటే ఎందుకంటే ప్రజల్ని, బీసీలని, అంటే అణగారిన వర్గాలను అందరినీ ఇబ్బందులు పెట్టి, బీసీలని, ఎస్సీ ఎస్టీలని ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఆస్తుల్ని లాక్కోవాలనే క్రమంలో ఆయన ఒక టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చారు. ఇప్పుడు ఆ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ వాళ్ళు తేవడం వల్ల ముగ్గురు ప్రాణాలు వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు, నిండు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఈ విషయాన్ని డెఫినెట్ గా ప్రభుత్వము వాళ్ళు తలంచుకొని వీళ్ళ కాళ్ళ దగ్గర, వాళ్ళ అమ్మాయి వాళ్ళ కాళ్ళ దగ్గర పడినా వాళ్ళ పాపం పోదు. వాళ్ళకి ఇందులో సబ్ రిజిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. వీరి ముగ్గురు ప్రాణాలకి మీరే బాధ్యులైతురు. ఖచ్చితంగా చెప్తున్నాము, జనసేన పార్టీ తరపు నుంచి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీరికి మా వంతు సాయం ఎప్పుడు చేస్తాము, అలానే వీరి కుటుంబానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వీరికి నష్టపరిహారం ఖచ్చితంగా వీటికి కట్టియాల్సిందిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.